సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న 5 మార్క్స్ది, కానీ ఎస్ఏ క్వశ్చన్స్లో ఉంది కానీ అది 5 మార్క్స్కే. డిఫైన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ హౌ డు యూ ఇంప్రూవ్ ఇట్. సో హ్యూమన్ రిసోర్స్ మనకి ఏ కంట్రీలో అయినా సరే మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నప్పుడు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పుకుంటాం. సో నథింగ్ బట్ లేబర్, ఎంటర్ప్రెన్యూర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో రైట్, వీళ్ళని మనం హ్యూమన్ రిసోర్స్ అంటాం. సో ఏ ఎకానమీ డెవలప్మెంట్కి అయినా సరే ఒక స్కిల్ పవర్ ఉన్నటువంటి ప్రొడక్టివ్, హెల్దీ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. రైట్, వితౌట్ మ్యాన్ పవర్ ఏ ఎకానమీ కూడా డెవలప్ అవ్వదు. సో నథింగ్ బట్ మ్యాన్ పవర్నే హ్యూమన్ రిసోర్స్ అంటాం. సో అట్లాంటి హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి. సో పాపులేషన్ ఉంటే సరిపోదు, జనాలు ఉంటే సరిపోదు, వాళ్ళకి స్కిల్ కావాలి. రైట్, సే ఇండియన్ పీపుల్కి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కాల్ సెంటర్స్ ఇండియాకి వస్తున్నాయి. రైట్, చైనా వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో అందువల్ల అక్కడికి ఎక్కువ కాల్ సెంటర్స్ లేవు, అక్కడంతా ప్రొడక్షన్ అవుట్సోర్సింగ్. డిజైనింగ్ యూఎస్లో జరుగుతుంది, చైనాలో ప్రొడక్షన్ జరుగుతుంది. సో చైనీస్ పీపుల్ ఇంగ్లీష్ కూడా నేర్చేసుకుంటే కనుక ఈ మన కాల్ సెంటర్స్ ఇండియాలో ఏదైతే ఇవన్నీ కూడా చైనాకు షిఫ్ట్ అయిపోవచ్చు. రైట్, నథింగ్ బట్ మన ఇండియాలో చైనా ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ ఉంది కాబట్టి మనకి కాల్ సెంటర్స్ ఎక్కువ. రైట్, అలాగే కోడింగ్ రాసేవాళ్ళు, సో సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ కాబట్టి రైట్. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే అబ్రాడ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇండియన్స్ పనిచేసేవాళ్ళు కానీ ఎక్కువ ఆటోమేటిక్గా. సో అలాంటి స్కిల్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ, దాని వైపుగా అందరినీ నేర్పించాలనే విజన్తో నెమ్మదిగా ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ని, ఇంజనీరింగ్ కాలేజ్లో సాఫ్ట్వేర్ కోర్సెస్ని పెట్టి, ఎంసీఏ కోర్సెస్ పెట్టి ఓవర్ ఏ పీరియడ్ మన పాపులేషన్కి ట్రైనింగ్ ఇచ్చారు సాఫ్ట్వేర్ సైడ్. సో కాబట్టి ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ సాఫ్ట్వేర్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. ఇండియాలో సాఫ్ట్వేర్స్ రాసి టాలీ కానివ్వండి, రైట్, ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇండియాలోనే డెవలప్ చేయబడి రైట్ త్రూ అవుట్ వరల్డ్ సేల్ చేయబడుతున్నాయి. రైట్, సో సింప్లీ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. రైట్, ఎక్వైరింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. వాళ్ళకి ఏమేమి ఉండాలి? హూ హ్యావ్ స్కిల్, ఎడ్యుకేషన్, experience. Right, so acquiring, increasing the number of persons who have skill, education and experience which are critical for political and economic development of a country. Right, so idoka definition. Or human resource development refers to investment in man and his development as a creative and productive source. రైట్, యాజ్ ఎ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ సోర్స్. రైట్, క్రియేటివ్ అంటే నథింగ్ బట్ కొత్త ఆలోచనలు సృష్టించి ఆ ఆలోచనల్ని ప్రొడక్షన్ దాకా తీసుకువెళ్ళడంలో. రైట్, ఆ ఆలోచన ఏదైతే క్రియేటివ్ ఆలోచన ఏదైతే వచ్చిందో దాన్ని ప్రొడక్షన్ దాకా తీసుకెళ్ళగలిగేటటువంటి స్కిల్స్ ఇవ్వడం. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్ అండ్ హిస్ డెవలప్మెంట్ యాజ్ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ సోర్స్. సో దీన్ని ఎలా డెవలప్ చేస్తాం? హ్యూమన్ రిసోర్స్ని హౌ టు ఇంప్రూవ్ అన్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ సిటిజన్ ఎవడైతే ఉన్నాడో వాడు హెల్దీ అయి ఉండాలి. అంటే పుట్టడం రైట్, పోలియో అంటే ఎటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకుండా, రైట్, అంటే నథింగ్ బట్ పోలియో కానీ ఇలాంటివి ఏమీ లేకుండా పెరగడం, హెల్దీగా మాల్ న్యూట్రిషన్ లేకుండా హెల్దీగా పెరిగి, రైట్, ఏదైనా చిన్నవి వచ్చినా సరే ప్రివెంటబుల్ డిసీజెస్ ఏమైనా ఉంటే కనుక ఇన్ టైంలో మెడిసిన్స్ ఇచ్చి ప్రివెంట్ చేయగలిగి రైట్ ఒక హెల్దీ జనరేషన్ని డెవలప్ చేయాలి. సో అందువల్ల ఇన్వెస్ట్ ఇన్ హెల్త్. రైట్, ఫస్ట్ది ఇంప్రూవ్ ఎక్స్పెండిచర్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్. రైట్, విచ్ ఇన్ రిజల్ట్ increase life expectancy, strength, stamina, vigor and vitality of people. సో హెల్త్ కావాలి. హెల్త్ తర్వాత సరే వాడు ఓకే పుష్టిగా దిట్టంగా ఉన్నాడు, రైట్, మేపుతూ ఉంటే సరిపోదు, రైట్, పొట్టకు మేపడం కాకుండా బుర్రకు కూడా మేపాలి. రైట్, సో హెల్దీ. సో తర్వాత ఎడ్యుకేషన్.
సో ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రైమరీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, సెకండరీ ఎడ్యుకేషన్, తర్వాత హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేయండి. స్కూల్స్, కాలేజెస్ పెట్టండి, రైట్. సో నెంబర్ ఆఫ్ టీచర్స్ని పెంచండి. సో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయండి. సో ఓకే, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లలకైతే స్కూల్స్ ద్వారా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ స్కూలింగ్, రైట్. స్కూల్ తర్వాత కాలేజెస్, రైట్. ఇది ఓకే. మరి ఆల్రెడీ ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు. సో వాళ్ళకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నైట్ స్కూల్స్ కానివ్వండి, రైట్. నథింగ్ బట్ అట్లీస్ట్ సంతకం పెట్టగలగడం వచ్చి అంకెలు లెక్క పెట్టగలిగితే చాలు. ఈ మనీ లెండర్స్ చేతుల్లో సో 10,000 రూపాయలు లోన్ ఇచ్చి ₹1,00,000 ప్రో నోట్ రాయిచ్చేసుకుంటే ఏలుముద్రలు వేసేయకుండా, రైట్, అట్లీస్ట్ వాళ్ళకి అంకెలు చదవడం వచ్చి సంతకం పెట్టడం వస్తే చాలు. సో అలా ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా అడల్ట్స్లో కూడా, రైట్, ఎడ్యుకేషన్ లెవెల్ అనేది పెంచాలి. సరే ఓకే, ఎడ్యుకేషన్ పెంచాం, రైట్. సరే ఇంజనీరింగ్ అయిపోయింది, ఇమీడియట్గా ఉద్యోగం వస్తుందా? రైట్. మన చదువులు ఏంటో, మన ఇంజనీరింగ్ కానీ మన మేనేజ్మెంట్ చదువులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇండస్ట్రీకి మన చదువులకి సంబంధం ఉండదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండస్ట్రీలో అవసరమైన దానికి ఇప్పటికీ సి లాంగ్వేజే నేర్పిస్తారు, రైట్. అదో బేసిక్కే. కానీ దాన్ని నేర్చుకొని నాకు సిలో గోల్డ్ మెడల్ ఉందంటే ఎవడు ఉద్యోగం ఇచ్చాడు, రైట్. సో ఎడ్యుకేషన్ ఒక్కడే సరిపోదు, స్కిల్ ట్రైనింగ్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానివ్వండి, అప్రెంటిస్ కానివ్వండి, రైట్. నథింగ్ బట్ మన సిఏలో ఆర్టికల్షిప్ ఎలా ఉందో సో అలాంటి అప్రెంటిస్ కావాలి. సో అప్రెంటిస్లు స్కిల్ ట్రైనింగ్, రైట్. సే ఇప్పుడు మనకి ప్రధానమంత్రికి పిఎం కేవీవై ఉంది, కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని ఉంది, రైట్. నథింగ్ బట్ స్కిల్స్. సే అకౌంట్స్లో ఇంట్రెస్ట్ ఉందంటే అకౌంట్స్ నేర్పిస్తారు, రైట్. ఏదో మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ కాదు. ఇండస్ట్రీలో నిజంగా ఒక షాప్కి వెళ్ళి లేకపోతే ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీలో అకౌంట్స్ ఎలా రాయాలి, జిఎస్టీ రిటర్న్స్ ఎలా వేయాలి, ట్యాక్స్ రిటర్న్స్ ఎలా వేయాలి, సో ఇలా ప్రాక్టికల్ వేలో స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు, రైట్. అలాగే ఒక మొబైల్ రిపేరింగ్ ఇంట్రెస్ట్, సో మొబైల్ రిపేరింగ్ మీద స్కిల్ ఇస్తారు, వాటి 10th పాస్ అయి ఉంటే చాలు, రైట్. మొబైల్ రిపేరింగ్ నేర్పిస్తారు, టీవీ రిపేరింగ్ నేర్పిస్తారు, రైట్. ఇలా స్కిల్ డెవలప్మెంట్, రైట్. మూడోది ఇలా స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి రూరల్ అర్బన్ మైగ్రేషన్. సో జాబ్స్లో వస్తున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్జస్ట్ అయ్యేటటువంటి స్కిల్స్ కూడా ఇవ్వాలి. సో ఒకవేళ అర్బన్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అయ్యేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వస్తుంది, రైట్. సో రూరల్ నుంచి అర్బన్కి మూవ్ అవ్వాలి అంటే కనుక చదువుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కనుక మూవ్ అవ్వరు, వాళ్ళు ఊరిని వదిలిపెట్టి వెళ్ళరు, రైట్. సో రూరల్ అర్బన్ మైగ్రేషను జాబ్ చేంజెస్కి అలవాటు పడేలాగా, రైట్, చేయాలని చెప్తాడు, రైట్. సో ఇది హౌ టు ఇంప్రూవ్ అన్నప్పుడు, సో హెల్త్ ఫస్ట్ పాయింట్, ఫార్మల్ ఎడ్యుకేషన్ సెకండ్ పాయింట్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ థర్డ్ పాయింట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫోర్త్ పాయింట్, రూరల్ అర్బన్ మైగ్రేషన్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్. సో ఈ ఐదు ద్వారా కూడా మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయొచ్చు అని చెప్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నా రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, రిమూవ్స్ ఇగ్నోరెన్స్ అండ్ సూపర్స్టిషన్స్ అని చెప్తాడు. మూఢనమ్మకాలని, ఇగ్నోరెన్స్ తెలియనితనాన్ని, ఈ రెండింటిని కూడా రిమూవ్ చేస్తుంది. వాళ్ళ యొక్క మైండ్స్ని బ్రాడన్ చేస్తుంది, రూరల్ పీపుల్ యొక్క మైండ్స్ని బ్రాడన్ చేస్తుంది, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు.
నేరో సెన్స్లో కాకుండా కాస్త ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, రైట్. సో ఎడ్యుకేషన్, రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల, రైట్, సూపర్స్టిషన్స్ కానివ్వండి, ఇగ్నోరెన్స్ కానివ్వండి తగ్గడం, పట్టింపులు పంతాలు ఇలాంటివన్నీ తగ్గి కాస్త ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారని చెప్తాడు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటారు అగ్రికల్చర్లో, న్యూ టెక్నిక్స్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ని కొత్త టెక్నిక్స్తో చేయడం నేర్చుకుంటారు, రైట్. అలాగే ఇంప్రూవ్డ్ స్కిల్స్ అని చెప్తాడు. ఎడ్యుకేషన్ పెరగడం వల్ల స్కిల్స్ పెరుగుతాయి, రైట్. దానివల్ల ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్కిల్స్ పెరిగాయో వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో ఫుడ్ ఇంటేక్ బాగుంటుంది, అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. హెల్తీ ఫుడ్ ఇంటేక్ ఎప్పుడైతే పెరిగిందో మాల్ న్యూట్రిషన్ తగ్గుతుంది. సో మాల్ న్యూట్రిషన్ ఎప్పుడైతే తగ్గిందో హెల్తీ రూరల్ ఇండియా ఉంటుంది, రైట్. సో అలాగే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో ఈ స్మాల్ ఫ్యామిలీ అనేది కూడా ప్రమోట్ అవుతుంది. సో ఒక 10 మంది పిల్లలు ఉంటే కూలి ఇవ్వకుండా వ్యవసాయ పనులు చేయించుకోవచ్చు. ఇలాంటివి కాకుండా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తెలిసిందనుకోండి, రైట్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలిసిందో ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ఎంత కాస్ట్లీయో తెలుసు కదా. సో ఆటోమేటిక్గా 2 పిల్లలతో 3 పిల్లలతో ఆపేస్తారు. సో స్మాల్ ఫ్యామిలీ అనేది ప్రమోట్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంకరేజెస్ రూరల్ పీపుల్ టు స్టార్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్. కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్. సో రూరల్ ఏరియాస్లోనే కాటేజ్ ఇండస్ట్రీస్, రూరల్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే పెరిగాయో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం నాన్న సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో నాట్ల సమయంలో, కోతల సమయంలో తప్ప మిగిలిన టైంలో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఖాళీ. సో అటువంటి టైంలో వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు ఎక్కడెక్కడికో కూలి పనులు చేసుకోవడం కోసం. సో దాని బదులు కాటేజ్ ఇండస్ట్రీస్ రూరల్ ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలో వచ్చాయనుకోండి, అన్సీజనల్ టైమ్స్లో వెళ్ళి అక్కడ పని చేసుకుంటారు, రైట్. సో ఇది మన ఇండియన్ వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నది. పంట వేసుకునే కాలంలో పంట వేసుకుంటారు, రైట్. మిగిలిన టైంలో కొంతమంది చేనేత చేసుకుంటారు, కొంతమంది కుండలు తయారు చేసుకుంటారు, రైట్. కొంతమంది బొమ్మలు తయారు చేసుకుంటారు, రైట్. సో కొంతమంది కార్పెంటర్స్. సో ఇప్పుడంటే కంప్లీట్గా కార్పెంటర్ అయితే కార్పెంటరు, రైట్, దీని మీదే ఉంటున్నారు. కానీ ఒకప్పుడు పంట వేసుకునే కాలంలో పంట వేసుకొని మిగిలిన టైంలో వీళ్ళ కులవృత్తులు చేసుకునేవాళ్ళు, రైట్. సో ఇప్పుడు అలాంటి సిస్టమే మళ్ళీ తీసుకురామని చెప్తున్నాడు. కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడకుండా మిగిలిన టైంలో వచ్చేసరికి ఇలాంటి ఇండస్ట్రీస్ వాటిని డెవలప్ చేసినట్లయితే, రైట్, రూరల్లో ఉన్నటువంటి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్దని చెప్తాడు. యాజ్ ఎ రిజల్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అలాగే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది ఈ కాటేజెస్ రూరల్ ఇండస్ట్రీస్ వల్ల. నెక్స్ట్, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో రూరల్ ఏరియాస్లో క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలాగే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా యూస్ చేసుకుంటారు అని చెప్తున్నాడు, రైట్. సో ఇది మన ఇండియన్ కల్చర్లో న్యాచురల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది, రైట్. ఈ వెస్ట్రన్ కల్చర్ బ్రిటిషర్స్ రాకముందు చాలా కన్జర్వేటివ్గా మన న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునేవాళ్ళం, రైట్. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ ద్వారా మళ్ళీ మనకు అదే నేర్పిస్తానంటాడు, రైట్. సో ఓకే. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో క్లీన్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వ్ చేస్తారని చెప్తాడు, రైట్. అలాగే రూరల్ ఎడ్యుకేషన్ బై రెడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఇన్ రూరల్ ఏరియాస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ హయ్యర్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎకానమీ. సో ఎప్పుడైతే రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ పెరగడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల పావర్టీ తగ్గుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఎకానమీ యాజ్ ఏ హోల్ హయ్యర్ గ్రోత్ రేట్ అచీవ్ అవుతుంది అని చెప్తాడు, రైట్. ఇది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నాన్న,
ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇందాక క్వశ్చన్లో మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాము. ఎప్పుడైతే హెల్తీ పాపులేషన్ ఉందో, రైట్, వర్క్ ఫోర్స్ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్తీగా ఉన్నట్లయితే వాళ్ళు చాలా తక్కువ ఆబ్సెంట్ అవుతారు. రైట్, ఎప్పుడైతే తక్కువ ఆబ్సెంట్ అవుతున్నారో ప్రొడక్షన్ పెరుగుతుంది. రైట్, ఒక ఫ్యాక్టరీలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి, ఎన్ని యూనిట్స్ కెపాసిటీ ఉందో అన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారనుకోండి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే జీడిపి తగ్గిపోతుంది. రైట్, సో బెటర్ హెల్త్ వల్ల ఆబ్సెంటిజం తగ్గుతుంది. ఆబ్సెంటిజం తగ్గడం వల్ల జీడిపి పెరుగుతుంది. అలాగే గుడ్ హెల్త్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూస్ చేయొచ్చు. ఆప్టిమమ్ యూటిలైజేషన్. రైట్, సో ఒక ఊర్లో 10 మంది ఉన్నారు, 10 మంది వర్క్ చేస్తుంటే రైట్ శుభ్రంగా అన్ని రిసోర్సెస్ని చాలా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. 2-3 పనికి రాలేదనుకోండి, వీళ్ళిద్దరికీ ఎలాగో పని లేదు, ప్లస్ కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఏమైపోతాయి, అన్యూటిలైజ్డ్ అయిపోతాయి. సో ఎంతమంది పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారో అందరూ హెల్తీగా ఉండి అందరూ పని చేస్తే రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని సెకండ్ పాయింట్లో చెప్తాడు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ఎప్పుడైతే హెల్త్ బాగుందో పిల్లలు చైల్డ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు హై స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతుంది. ఎన్రోల్మెంట్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. రైట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం మనం. రైట్, ఎంతమంది పిల్లలు పుట్టిన పిల్లలు ఎంతమంది స్కూల్స్లో జాయిన్ అయ్యారు. రైట్, సో ఈ ఎన్రోల్మెంట్ రేషియో చూస్తాం. సో ఈ ఎన్రోల్మెంట్ రేషియో ఎప్పుడైతే పెరిగిందో లిటరసీ రేట్ తగ్గుతుంది. రైట్, అదే అన్హెల్దీ అనుకోండి, స్కూల్లో జాయిన్ అయినా కూడా రెగ్యులర్గా వెళ్ళడు, రైట్, డ్రాప్ అవుతాడు. రైట్, రూరల్ ఏరియాస్లో ఇప్పుడంటే ఆల్మోస్ట్ ఊరికి ఒక స్కూల్ ఉంటుంది. ఒకప్పుడు కనీసం 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్తే కానీ స్కూల్ ఉండేది కాదు. సో హెల్త్ బాగుంటే వెళ్తాడు. రైట్, ఇప్పుడైతే బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి. రైట్, ఒకప్పుడు చాలా ఫ్యామిలీస్ సైకిల్ని కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. సో పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్ళాలి స్కూల్కి. రైట్, సో హెల్త్ బాగున్నాడు స్కూల్కి వెళ్తాడు, హెల్త్ బాగానే ఇంట్లోనే ఉంటాడు. సో అదే హెల్త్ కనుక బాగున్నట్లయితే ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుతుంది. ఎన్రోల్మెంట్ రేషియో పెరిగి ఇలిటరసీ తగ్గుతుందని చెప్తాడు. అలాగే ఎప్పుడైతే హెల్త్ బాగుందో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళ సిక్ పీపుల్ తగ్గుతారు. ఎప్పుడైతే ఓవరాల్ హెల్త్ ఎప్పుడైతే డెవలప్ అయిందో సిక్ పీపుల్ తగ్గుతారు. సిక్ పీపుల్ తగ్గితే కనుక గవర్నమెంట్ స్పెండింగ్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ దీని మీద తగ్గించింది ఇంకెక్కడైనా ఎడ్యుకేషన్లోనో లేకపోతే ఇంకెక్కడో ఒక చోట పెంచవచ్చు. రైట్, అదే ఎక్కువ మంది సిక్ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ అయిపోతుంది. సో మిగిలిన ప్రొడక్టివ్ యాక్టివిటీస్ చేయలేకపోవచ్చు. రైట్, అలాగే ఎప్పుడైతే సిక్ పీపుల్ తగ్గారో హాస్పిటల్స్లో కంజెషన్ అంటే రష్ తగ్గుతుంది. హాస్పిటల్లో నిజంగా హాస్పిటల్ అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, రైట్, లేకపోతే పూర్ కానివ్వండి, ఓల్డ్ పీపుల్ కానివ్వండి, వీళ్ళకి ఫెసిలిటీస్ మెరుగుపడతాయి. రైట్, గవర్నమెంట్ హాస్పిటల్కి మిడిల్ క్లాస్ పాపులేషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళరు? అక్కడ వెయిటింగ్ ఎక్కువ, నీట్నెస్ తక్కువ. ఎందుకు నీట్నెస్ తక్కువ? రైట్, ఒక మన కాకినాడ లాంటి సిటీకి కనీసం 4 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలి, కానీ ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆటోమేటిక్గా రష్ ఎక్కువ పెరిగిపోతుంది. సో రష్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మనకి క్లీన్లీనెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. రైట్, సో అదే సిక్ పీపుల్ తక్కువ ఉన్నారనుకోండి, హాస్పిటల్కి విజిట్ చేసేవాళ్ళు తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా నిజంగా ఎవరికైతే అవసరమో ఈ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు మాత్రమే యూస్ చేసుకుంటారు. సో అది వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది అని చెప్తాడు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనం నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నాన్న. నెక్స్ట్ క్లాస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ వీకెండ్కి మీకు ఈ ఎంటైర్ పాపులేషన్ చాప్టర్ మీకు వీకెండ్ ఉంటుంది మళ్ళీ. రైట్, అలాగే మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్లో పేరున రైట్ అట్లీస్ట్ ఒక 50% స్టూడెంట్స్ని మొన్నట్లాగా సైడ్ హెడ్డింగ్స్ అడగడం కానీ,
లేకపోతే ఒక పర్టికులర్ సైడ్ హెడ్డింగ్ ఇచ్చి దాన్ని చెప్పమని కానీ అడగచ్చు. ఈసారి మాత్రం సీరియస్ పనిష్మెంట్స్ ఇస్తాను. ఇంట్లో కూర్చొని టీవీలు వెబ్ సిరీస్లు చూడడం కాదు, చదవడం మొదలుపెట్టండి.